ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, గద్దింపును లక్ష్యపెట్టేవాడు ఘనతనందును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము. తల్లిదండ్రులు మంచి మార్గం నుండి తప్పిపోతున్న తమ బిడ్డలను గద్దిస్తే ఆ బిడ్డలు ఎలా రియాక్ట్ అవుతారు? ఒకవేళ వారి స్థానంలో మనం ఉంటే ఆ గద్దింపులకు లోబడతామా లేదా విననట్టు వదిలేస్తామా? తల్లిదండ్రుల మాటలు పట్టించుకొని అనేక మంది బిడ్డలు ఈనాడు జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాగే వారి పేరెంట్స్కి విలువిచ్చి వారి గద్దింపుకు లోబడి మంచిగా జీవితాలను కొనసాగించేవారు కూడా ఉన్నారు. అలాగే దేవుని గద్దింపుకు లోబడి తమ బ్రతుకు ద్వారా యేసయ్యను కనపరుస్తూ మంచి పేరుతో బ్రతికేవారు ఉన్నారు. గద్దింపుకు లోబడక దేవుణ్ణి నమ్ముకున్నామని ముసుగు వేసుకొని ఆయన నామానికి అవమానం తెచ్చేవారు కూడా ఉన్నారు. వీరు పైకి మంచివారుగానే కనిపిస్తారు, కానీ దేవునికి తెలుసు ఎవరు ఎలాంటి వారో, ఎవరికి ఏ ఘనతను ఎప్పుడు అనుగ్రహించాలో అని. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.